గుడ్ మార్నింగ్ ఆరు. ఇటెందుకు వచ్చా? ఎప్పుడు నాకు మీరే గుర్తుకొస్తున్నారు. ఐ థింక్ మీ మీద నాకు లవ్ అనుకుంటా. రేపండు నువ్వు వెళ్ళి వసంత ఇంట్లో ఇడ్లీ రెడీగా ఉందేమో చూసి తీసుకురా. నేను చెప్తుంది నిజం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ ఈ లవ్ గివ్ అంతా చూడడానికి మేడి పండు లాంటిది. పగలు కొడితే పురుగులు ఉంటాయి. ఇలా చూడు, పక్కనే ఒకడు వాంతి చేసుకున్నా అర ప్లేట్ బిర్యానీ మేము హాయిగా తింటాం. 10కి 10 రూమ్ లో 15 మంది నిద్రపోతాం. మేము ఉన్నది 20 మంది. ఒకే కక్కస్ యూస్ చేస్తాం. నీ వల్ల అవుద్దా? ఊరికే నా హీరోయిజం చూసి బెత్తరపోయి లవ్ గివనక. ఏ పో వెళ్ళు. నువ్వు ఆ రోజు ఏమనుకుని నా మెళ్ళలో చైన్ వేసావో నాకు తెలియదు. నేను దాన్ని తాళేనే అనుకుంటున్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను అసలు పూనదాన్ని కాదు, పులివెందన దాన్ని అని. గాజు గ్లాస్ లో నీళ్లు తాగి పింగాణి ప్లేట్ లో బోన్ చేసిన, మనసుకి నచ్చిన వాడితో సత్తు ప్లేట్ లో తిని చింకి చాప మీద కూడా పడుకో. ఏంటి తాళి గిలిని ఊరికే సెంటిమెంట్? పసుపు దారితో కడితేనే తాళి. ఏ ఊళ్ళో వేస్తారు బంగారంతో తాళి? అలాగే వేసిన అవసరానికి ప్యాకెట్లో చైన్ పెట్టి ఆడట్లా. ఇది అంతే. వాళ్ళు నిన్ను పెట్టి ఆడారు, నేను చైన్ పెట్టి నిన్ను నడిపించుకొచ్చా అంతే. అంతేకాదు మేమందరం చాలా చెడ్డోళ్ళం. పొత్తు కుదరదు. చెడ్డవాడివి నువ్వే ఎలా చెప్తావు? నువ్వు ఎవరైనా రేప్ చేసావా? ఒకటి రెండు మర్డర్లైనా చేసావా? లేదు. మరెలా చెడ్డవాడిని అంటావు? నువ్వు ధైర్యం ఉన్న మంచి మూర్ఖుడివి. మూర్ఖుడికి ఇక్కడ మగ పదులుద్ది. అవును, నీకు ధైర్యం ఉందని రౌడీని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని పక్కన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్న మంచి వాడిని నాకిచ్చే, లేదా నాకు కరెక్ట్ గా కారణం చెప్పు, వెళ్ళిపోతాను. నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని నమ్మను. మరి జీన్స్ వేసుకుని ఈ అమ్మాయిని ఎందుకు కాపాడావు? నా శీల మీద డౌట్ ఉంటే చెప్పు. నేను డాక్టర్ దగ్గర వర్జినిటీ టెస్ట్ చేయించి నీకు సర్టిఫికెట్ చూపిస్తాను. నేను తలుచుకుంటే జీన్స్ తీసేసి ఎప్పుడైనా చీరలోకి దూరిపోతాను. వంటింట్లోకి దూరి వంకాయ కూర చేయగలను. కానీ నువ్వు మారగలవా? ఓకే ఓకే, నువ్వు మారక్కర్లేదు. నన్ను కాపాడిన ఆ రౌడీజాన్ని నేను లైక్ చేస్తున్నాను. తిరిగి ఇస్తానో లేదో ఆలోచించకుండా 10,000 నా కోసం ఇచ్చావు. అటు 20 మంది ఇటు 20 మంది ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఒక్కడివే నిలబడి నా కోసం పోరాడా. చివర్లో నా మెళ్ళో చేయినేసి నా చేయి పట్టుకుని తీసుకెళ్లవే, అది మామూలు స్పర్శ కాదు. అందులోనే అభిమానం, స్నేహం, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్నాయి. కారులో వస్తున్నంతసేపు ఇక మీదట నా జీవితం నీతోనే అనుకున్నాను. ఇంటి దగ్గర దింపి చేయి నిమ్మన్నాకే అర్థమైంది అంతా అబద్ధం అని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నువ్వు నాకు కావాలి. అయినా నాకెందుకు పెళ్లి? మీకు నేను భారంగా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఏ ఏట్లోనూ దూకి ఇప్పుడే చచ్చిపోతాను. నోరు ముయ్యవే. ఏ ఏట్లో నీళ్లున్నాయని నువ్వు పడి చావడానికి? అన్ని ఏట్లోనూ ఇసుకలారీలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ గా గోళి కొరుకుంటున్నావు? ముందు నిన్ను కొరకాలనిపిస్తుంది. అవును, మీ అక్క కాటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కూడా కరుస్తావా? ఇదిగో చూడు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదంటే వాళ్ళని అబౌట్ టర్న్ లో తిప్పి పంపేస్తా. ఏమీ వద్దు, అందరికీ నచ్చింది. నాన్నగారు ఓకే అంటే తాంబూలాలు పుచ్చుకోవడమే. హలో చెప్పు కారపొడి. మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి దేవురు నాగార్జున సాగర్. చక్కటి ఊరు, డ్యాబ్ కూడా ఉంది. చక్కగా స్నానం అది చేయొచ్చు. అబ్బాయి నీకు నచ్చాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇంకాసేపులో తాంబూలాలు మార్చుకుంటారు. తాంబూలాలు మార్చుకుంటే చెప్పు, వెంటనే వచ్చేస్తాను. వెంటనే ఎలా రాగలరు? బయటే కదా ఉన్నాను. ఇప్పుడే వచ్చి పిల్లలు అడగమంటావా? ఇకపై ఏం జరిగినా నేను భయపడను. మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చేసింది. ఈ పెళ్లి నాకు ఇష్టం. చూడండి, కులగోత్రాల్లో మీకు తక్కువైన వాళ్ళేం కాదు. అబ్బాయి ఆర్టీఐ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. నెలకి ఖచ్చితంగా 10,000 సంపాదిస్తున్నాడు. మరి ఎందుకు వద్దంటున్నారు? కరెక్టే కదా మావయ్య గారు. జీతంగా తీసుకునేది 10,000 అండి, లంచంగా తీసుకునేది 20,000. ఏంటి మీరు అనేది? 2 వీలర్ 200, 4 వీలర్ 400 లంచాలు తీసుకున్నాడు. పిల్లనివ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మీ అబ్బాయికి అండర్ ద టేబుల్ డీలింగ్ ఉన్నట్టుగా మావయ్య గారు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలిసింది. ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ, మీకు అడ్జస్ట్ అవ్వదు. వెళ్ళి పోండి. మర్యాద అంటే ఇదేనా? కావాలంటే 4 మిరపకాయ బజ్జీలు గట్టి చట్నీ వేసి గట్టిగా కట్టిస్తాను. అది పట్టుకుని ఎస్కేప్ అయిపోండి. ఒరే సిగముడి! ఎవరిని సిగముడు అంటున్నావు? ఈ సిగని నేను ముడి వేస్తే పర్సనాలిటీ, విప్పేస్తే యూనివర్సిటీ. అలాగే నా క్యారెక్టర్ ని చూపించానంటే మున్సిపాలిటీ. కట్టనా, విప్పనా, చూపించనా? టెల్ మీ. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి అయ్యా, వెళ్ళండి. ఏమైంది? మా నాన్న ఈ సంబంధం వద్దన్నాడు. ఓ పని తగ్గింది, నేను బయలుదేరతా. సరే, ఎందుకు వద్దన్నారు? పెళ్లి కొడుకు లంచం తీసుకున్నాడట. లంచం తీసుకుంటే మా నాన్నకి నచ్చదు, అందుకే వద్దన్నాడు. ఏంటా శబ్దం? ఏం లేదు. ఓయ్ కొంచెం బయట అబ్బు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడం చేస్తుంది. సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారపూడి అమ్మాయి ఉందే, ఏ తనకేంటి ఇప్పుడు? అమ్మాయి చాలాసేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే సరే, వెంటనే వస్తున్నా.
మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా. అనుకున్నాను. మజాక స్వామి మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాడా? సరే పోనీవయ్యా. ఎందుకు ఇక్కడి నుంచున్నావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా రాలేదే? సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏయ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తోంది. సరే, ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావులే. నీ పక్కన? నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా? పెళ్లి చేసుకుంటారా? ఉమ్, నిజంగా? నీ మీదొట్టు. ఆ బట్టలు అయ్యో, ఏమండి? సూట్ కేసులో వీరి వల్ల నా బట్టలు ఏవీ కనిపించడం లేదు. పోలీస్ లేవండి. దొంగ ఎవడు వస్తాడే? సరిగ్గా చూడు పో. బాగా చూశాను, ఏవీ లేవు. మా అమ్మ ఇచ్చిన పట్టు చీర కూడా కనిపించట్లేదు. కరపడే ఉదయాన్నే ఇలాగ అర్ధనగ్నంగా వచ్చి మూడౌట్ చేస్తానంటే ఏంటి? తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడా? దొంగకొచ్చినోడా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? అసహ్యంగానా? ఆ. మీరేగా అన్నారు వీపీ అంటే వెరిపులయ్యా, పీపీ అంటే పిచ్చిపులయ్యా. అది మిగతా వాళ్ళ కోసం. నిజమైన అర్థం ఏంటో తెలుసా? అపచారం, అపచారం. నాకు డర్టీ కిస్ ఇవ్వు. డర్టీ కిస్సా? అవును, ఇద్దరు స్నానం చేశాక ఇస్తే బ్యూటీ కేస్, స్నానం చేయకుండా ఇస్తే డర్టీ కేస్. ఇవ్వు. మ్మ్. ఏయ్, బా. ఏం చేసావు నువ్వు? నాకు నచ్చని ఈ తెల్ల వెంట్రుకని నేనే పీకేశాను. ఇదే కొట్టడం అవమానించడం తప్పే. అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు. అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందనగానే సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లేక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏంటి? ఏదో తాళి గిళిని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేంటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారు. బట్టలు సర్దుకుంటరా, ఇంటికి వెళదాం. రామా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది. అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను. నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను, చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావడానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు, మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా రా అన్నావు. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావు అంటున్నా, పో పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నా జీవితం బాగుంటుందని అనుకోకు. నాకంతా తెలుసు. నీకు నువ్వే గిరిగేసుకుంటున్నావు. ద్రోహం అంటే నీకు పడదు. నిన్ను నమ్మొచ్చిన నాకు
నువ్వు ద్రోహం చేయలేవు. ఒక హత్య కాదు, 100 హత్యలు చేయి, నేను భయపడ్ను. ఏదో నీ రూట్ మారిపోయింది, నీ వల్ల నా జీవితం చెడిపోకూడదని నువ్వు అనుకుంటున్నావు. నిజంగా నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నమ్మిన వాళ్ళందరూ ద్రోహం చేశారే అని నీకే తెలియకుండా నీలో ఒక భయం ఏర్పడింది. నీకిప్పుడు నమ్మకం లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. నీకో తోడు కావాలి. నేనున్నాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. మొహమాట పడకుండా నా భుజం మీద తలవాల్చు. ఏడవాలని ఉంటుంది, సిగ్గుపడకుండా తనివి తీరే ఏడ్చే. మనసులో ఉన్న భారం అంతా తీరుతుంది, కొత్తగా ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నన్ను కాపాడిన రోజున నీ మీద నాలో ఒక నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. దయచేసి నువ్వు నన్ను అవాయిడ్ చేయొద్దు. తర్వాత తప్పు చేశానని జీవితాంతం బాధపడుతూనే ఉంటావు.